అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడు నీతి న్యాయములతో పరిపాలించేవారు. ఆయన యందు ఏమాత్రము అన్యాయము లేదు. యోబు భక్తుడు అనేక శ్రమలు అనుభవించినప్పటికీ దేవునికి వ్యతిరేకముగా ఒక మాట కూడా పలుకలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. ఆమెన్, హల్లెలూయా. ఆయన బిడ్డలమైన మనము కూడా నీతి న్యాయములతో ఈ లోకములో జీవించాలి తప్ప మనలో ఎంతమాత్రము అన్యాయము ఉండకూడదు. న్యాయము తప్పి అన్యాయము చేయవారికి దేవుని దగ్గర నుండి శిక్ష తప్పదు. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడునని ప్రభువు చెప్పిన ప్రకారము మనము చేసిన అన్యాయము కొలది మనకు తీర్పు జరుగుతుంది. మనమందరము దేవుని సింహాసనం ఎదుట నిలవబడవలసిన వారమై ఉన్నాము. దేవునికి పక్షపాతము లేదు. నీతిని అనుసరించే వారికి నీతిని బట్టి, అన్యాయము చేసిన వారికి తమ అన్యాయమును బట్టి ప్రతి మనుషునికి దేవుని చేత తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి అన్యాయమునకు దూరముగాను నీతికి దగ్గరగాను జీవించుదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. నీతి న్యాయములతో పరిపాలించు ప్రభువా, మీకు వందనములు. మేము ఎవరికి అన్యాయము చేయకుండానట్లుగాను నీతి న్యాయములతో ఈ లోకములో జీవించినట్లుగాను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.